తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని మరింత సౌకర్యవంతంగా పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు త్వరలో మహిళలందరికీ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పంపిణీ ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లాంఛనంగా స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. ప్రస్తుతం ఆర్టీసీ ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులకు ఇస్తున్న సీజన్ పాస్ల మాదిరిగా మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. కామారెడ్డి జిల్లాలో సగటున రోజుకు 40,000 మంది, నెలకు 12 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు ఇప్పటి వరకు తమ ఆధార్ కార్డులను చూపిస్తున్నారు. ఈ విధానం వల్ల పథకం కొన్ని ప్రాంతాల్లో దుర్వినియోగం అవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల వారు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని వాడుతున్నట్టు చెబుతున్నారు. బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వేలాది మహిళా కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి వాటి సాయంతో బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీన్ని అరికట్టేందుకు ఆర్టీసీ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీకి పూనుకుంది. మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను పూర్తిగా డిజిటల్ టెక్నాలజీతో తయారు చేస్తారు. ఏటీఎం కార్డుల చిప్తో కూడిన స్మార్ట్ కార్డును తయారు చేస్తున్నారు. మహిళల ఆధార్ కార్డ్, ఫోటో లాంటి ప్రాథమిక సమాచారం అందిస్తే ఆ సమాచారాన్ని కార్డులోని చిప్కు అనుసంధానం చేస్తారు. స్మార్ట్ కార్డుల్లో మహిళల పూర్తి వివరాలు, ఫోటో, క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ సమాచారాన్ని చిప్లో పొందుపరిచి వారి పేర్లతో కార్డు ఇస్తారు. ఇక స్మార్ట్ కార్డ్ పంపిణీ చేశాక అది ఉంటేనే ఉచిత ప్రయాణానికి అనుమతి. ఈ నకిలీ ఆధార్ కార్డులతో ప్రయాణం చేస్తున్న వారికి స్మార్ట్ కార్డ్ పొందే అవకాశం ఉండదు కదా. ఇక మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పంపిణీ జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి కార్డుల పంపిణీ ప్రయోగాత్మకంగా ప్రారంభించి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ కార్డులను పంపిణీ చేస్తారు. మహాలక్ష్మి కార్డులు అందే వరకు మహిళలు పాత విధానంలోనే ఆధార్ కార్డు చూపించి ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు.